శోకాలు పుట్టిన ప్రతి నుండి నేను అక్కడ లేను మామయ్య. 10 నిమిషాలు ఇది నాన్న సమాధి దగ్గర 10 నిమిషాలు అయితే చెప్పా ఏం లేదు. అక్కడి నుంచి ఎవరిని అడిగినా చెప్తారా? నెంబరా? అది ఒక్క నిమిషం ఉంది మామయ్య. నెంబర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సరే సరే ఎవరు తీసా ఫోటో దేవుని జీవాగ్రంథము దేవుడు నుంచోండి అక్క, మీరు కూడా నుంచోండి. నుంచోపో అమ్మా, నుంచోపో. వేయాలి కదా అక్కడే జేజం కేసు మొదటి పత్రిక అధ్యాయం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు
అంతము వచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మన తాళం వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మన మధ్యాహ్నం సేవకులు సత్యరాజు గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, వందనములు దేవా. ఈ ఉదయకాల సమయమున మా ప్రియులు మద్దా సువర్ణరాజు గారి నాయన మీ యొక్క మహిమ పేరు పొందుకొని ఈ దినానికి నాయన 14 సంవత్సరాలు పూర్తయింది తండ్రి. ఆయన ఆత్మ మీ సన్నిధిలో భద్రం కొనదని మేము ఆశిస్తున్నాం ప్రభువా. విడిచిపెట్టబడినటువంటి కుటుంబాన్ని ఈ యొక్క 14 సంవత్సరాలు మీ కృపలో కాపుదల్లో ఉంచి తండ్రి లేనటువంటి లోటు ఆ బిడ్డలకు తీర్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం ఆ నీతి మంత్రి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ యొక్క ఆరాధన ఆచరించేంత వరకు మీరు మాకు తోడై ఉండండి. బంధువులందరినీ క్షేమంగా మా యొద్దకు తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా గురువులనైనా వర్కమరాయ్ గారిని వారు చేస్తున్న పరిచయను దీవించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిమ్మలను మిక్కిలి వినయంతో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్తున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా మమ్మలను శోధనలో రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీ వై ఉన్నారు స్వామి. ఆమేన్. గొప్ప యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మయు నీ నిత్య సహవాసం ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ చెంత చేరిన నీ ప్రియులు మద్దాసరాజు గారి ఆత్మకు పిలిచినటువంటి కుటుంబాలకు వేలకును చేరిన మనకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. సార్